నేను ఒక నిరుద్యోగి. గౌరవనీయులైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి తెలియజేయనిది ఏమనగా టెట్ వేసి డిఎస్సి వేయండి. యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఏంటంటే ప్రతి ఇయర్లీ 2 సీటెట్ కండక్ట్ చేస్తుంది. టెట్ వేయడానికి దీని గురించి అంత ఇష్యూ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ రాకముందుకు ఒకలాగా, వచ్చినాక ఒకలాగా, అందరూ ప్రతి ఒక్కరి దగ్గర మేము తిరుగుతూ ఉన్నాం, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం, మీట్ అవుతున్నాం. సరే అమ్మ వేస్తాము, మేము న్యాయం చేస్తామంటున్నారు. అది రేవంత్ రెడ్డి సార్ గారి దగ్గర తీసుకెళ్ళట్లేదు. తను తలుచుకుంటే ఒక్క నిమిషం పడదు అసలు టెట్ వేయడానికి. ఖచ్చితంగా టెట్ వేయాలి. టెట్ వేయకపోతే మాత్రం ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో అంతమంది ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రెడీగా ఉన్నారు. గత ప్రభుత్వం ఆ విధంగానే చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయకుండా ఉండాలంటే టెట్ ఖచ్చితంగా వేయాలి, అందరికీ న్యాయం చేయాలి. టెట్ వేయడానికి ఎందుకండి ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు? దేవసేన మేడం దగ్గర కూడా వెళ్ళాం మేము. దేవసేన మేడం దగ్గరికి వెళ్తే ఏమంటున్నారంటే ఆవిడ, మా చేతిలో ఏమి లేదు, సీఎం గారి చేతిలోనే ఉంది, సీఎం గారు ఏ విధంగా చెప్తే మేము ఆ విధంగా వింటాము అంటున్నారు. మీరు టెట్ వేయడానికి ఇంత రాధాంతం, ఇంత రోడ్లెక్కి ఇంతమంది విద్యార్థులు ఇంత ఆగమాగం కావాల్సిన అవసరం లేదు కదా. ఇది రేవంత్ రెడ్డి సార్ గారి దృష్టిలోకి వెళ్ళనివ్వట్లేదు. అక్కడ ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళ నుండి మేము చాలా రోజుల నుండి తిరుగుతూ ఉన్నాం, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మినిస్టర్, ప్రతి ఒక్కరి దగ్గర తిరుగుతూ ఉన్నాము. అసలు ఎందుకు న్యాయం జరగట్లేదు? మనం ఎంచుకున్నటువంటి ప్రభుత్వం కదా ఇది. మనం ఎంచుకున్నటువంటి ప్రభుత్వం అంటే ఏంటి? ప్రతి ఒక్క మనం చెప్పినట్టే వినాలి. ఏమడుగుతున్నా డిమాండ్స్ అడగట్లేదు కదా, టెట్ వేయాలి అని చెప్తున్నాం. ఒక టెట్ గురించి ఇంత ఇదా? ఎంతోమందికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు టెట్ వేస్తే. 4,50,000 మంది మొన్న టెట్ పెడితే చాలామంది క్వాలిఫై కాలేదు. మరి డైరెక్ట్గా డిఎస్సి ఇచ్చినప్పుడు ఇప్పుడు మిగతా ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే గ్రూప్ 1, గ్రూప్ 2 అవి డైరెక్ట్గా రాసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దీనికి ఏంటంటే లింక్ టెట్ కమ్ డిఎస్సి. టెట్ వేసిన తర్వాతనే డిఎస్సి వేయాలి. నేను డైరెక్ట్ డిఎస్సి వేస్తాను అంటే క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్వాలిఫై కాని వాళ్ళ పరిస్థితి ఏంటి? గత 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది డిఎస్సి అంటే ఏంటి? సామాన్య ప్రజలు మాత్రమే హాస్టల్స్లలో ఉండి ఫీజులు కట్టుకొని రాస్తూ ఉంటారు. మరి అందరికీ న్యాయం చేయాలని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్ దృష్టిలోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. నోటిఫికేషన్ రిలీజ్ చేసి కనీసం ఒక 50 డేస్, 45 డేస్ ఇస్తారు, అది మీ ఇష్టము. దానికి ఏం అభ్యంతరం లేదు అసలు. దీనికి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వేయాలి. వేసేంత వరకు ఈ ధర్నా మాత్రం ఆగదు. ఎందుకు వేయట్లేదండి? మంచి నాయకుడనే ఎంచుకున్నాము. మాకు తన మీద మాకు మంచి గౌరవం సార్ మీద. మాకు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాము. వేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు చాలా ఉంటాయి.